డే. సో ఏ ప్రభుత్వం ముందుంటుంది అనుకుంటున్నాను? నాకు తెలిసి మన అంటే చెప్పొద్దు, మా గురించి చెప్పుకున్నట్టుంటుంది. మా సార్ పవన్ కళ్యాణ్ గారే అంటే ఇప్పుడు జగన్ పరిపాలన చూసుకున్నట్టయితే జగన్ కూడా చాలా పథకాలు ఇచ్చాడు కదా. ఎస్ చేశారు, నేను కాదని చెప్పను. జగన్ సారు చాలా చేశారు. బేసిక్గా ఇంతకుముందు మేము జగన్ సారే మాకు చాలా ఇది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ తను ముందుకు వచ్చిన తర్వాత కూడా తను కూడా ఇప్పుడు జగన్ సార్ వచ్చేటప్పుడు కూడా అందరం ఎవరు నమ్మలేదు కదా. వాళ్ళ ఫాదర్ని బట్టి నమ్మాల్సి వచ్చింది. ముందు డైరెక్ట్గా ఎవరు నమ్మలేదు, ఫాదర్ని బట్టి నమ్మాల్సి వచ్చింది. తర్వాత సార్ చేసిన తర్వాత సార్ని నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే కదా. ఇప్పుడు వస్తేనే కదా ఎవరైనా ఏం చేస్తారో అన్నది తెలిసేది, వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ వస్తారు ఐ థింక్. కానీ వస్తే మాత్రం తను కూడా చాలా అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది వైద్య విద్య, రెండు కూడా మనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనిపించాయి. సో అలాంటి మంచి పరిపాలన ఉన్నప్పుడు మీరు కూడా మారాలి అని అనుకోవడం కూడా తప్పే కదా. అవును, ఇది మాత్రం నేను పక్కా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ సార్ చాలా చేశారు దీని గురించి. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ వస్తే సార్ కూడా ఇలాగే ఆలోచిస్తే బాగుంటుంది. కూటమిలో రావడం పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది అది మేము చెప్పలేము, ఎందుకంటే మా సార్ కాబట్టి మేము చెప్పలేము. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ మేము ఎంత జగన్మోహన్ సార్ ఎంత బాగా చేసినా కానీ మాకేమనిపిస్తుందంటే మా సార్ కదన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ సార్ గురించి ఆలోచించగలుగుతాం. కానీ ఇద్దరు ది బెస్ట్. పిఠాపురంలో 1,00,000 మెజారిటీ తగ్గకుండా వస్తా ఉంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిన్న చూసుకున్నట్టయినా కానీ మనకి అనుకూలంగానే వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. సో 1,00,000 మెజారిటీ వస్తుందా, తక్కువ వస్తుందా? అది థింక్ చేయడానికి వేరేలా ఉంది. నిజంగా అసలు మేము గెస్ట్ చేయలేము, గెస్ట్ చేసే రేంజ్ కూడా కాదు. వస్తే చాలా బాగుంటుంది. జగన్ సార్ వచ్చినా ది బెస్టే, పవన్ కళ్యాణ్ సార్ వచ్చినా ది బెస్టే. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ టగ్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి ఇద్దరిట్లో ఎవరు వచ్చినా టగ్ ఆఫ్ ఉంటుంది, జనాలకు బాగా జరుగుతుంది.